శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. జూలై 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవిగ్రహం. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే గ్రహ తేదీలు, వాటి ప్రభావాలు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్న వారికి, సంతానానికి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ ఉద్యోగులు, పెద్ద పరిశ్రమలో నడిపించే వారు ఎలా ఉంటుంది, రైతులకి, వృద్ధులకి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క సమస్యలకు ఇలాంటి సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, నివారణ మార్గాలు, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జూలై మాసం ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి కనుక సింహరాశి వారికి వారి గోచర గ్రహస్థితి జూలై మాసంలో ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే సులువుగా అర్థమవుతుందండి. మొదటిగా రాశాధిపతి రవిగ్రహం. సో ఈ రవిగ్రహం ఏంటంటే జూలై 16వ తారీఖు నుండి ఆయన వేన్లోకి వస్తున్నారు, కర్కాటకంలోకి. జూలై 15 వరకు కూడా సో లాభస్థానం అయినటువంటి సింహం నుండి 11వ స్థానంలో అయినటువంటి యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారండి. మరి ద్వితీయ లాభాధిపతి బుధుడు విలువనిచ్చే గ్రహం కూడాను ఈ యొక్క సింహరాశి మరియు సింహలగ్నం వారికి. ఈ యొక్క బుధ గ్రహం ఈ మాసం అంతా కర్కాటకంలోనే ఉంటారు. 17వ తారీఖు వరకు వక్రీకరణ లేకుండా ఫార్వర్డ్ మోషన్లో ఉండి 18 జూలై నుండి వక్రీకరణ చెందబోతున్నారు. మరి తృతీయ దశమాధిపతి విషయానికి వచ్చే వరకు 25 జూలై వరకు కూడా ఆయన తన స్వస్థానమైనటువంటి ఈ యొక్క వృషభంలో ఉండి 26వ తారీఖు జూలై నుండి లాభస్థానమైనటువంటి ఈ యొక్క మిత్రస్థానమైనటువంటి యొక్క మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు. చతుర్థ నవమాధిపతి యోగకారకుడు ఈ యొక్క సింహరాశి మరియు సింహలగ్నం వారికి. వీరు ఈ యొక్క కుజుడు కేతుతో ఉండి మీ యొక్క జన్మరాశిలో ఉంటారు 28 జూలై సాయంత్రం వరకు కూడా. సో ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ ఏమంటామంటే అంగారక యోగం అంటామండి. అది 28 జూలై నుండి కుజుడు కేతును వదిలి మీకు ద్వితీయ కుటుంబ ధనస్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి పంచమ అష్టమాధిపతి గురుడు అవుతారు. ఈ యొక్క గురుగ్రహం ఈ మాసం అంతా కూడాను మీకు మిథునంలోనే స్థితి పొంది ఉంటారు. ఇక్కడ సింహరాశి వారికి సప్తమాధిపతి శనిశ్చరుడు అష్టమంలో మీనంలో ఉన్నారు. అంటే ఏప్రిల్ 1, 2025 నుండి 2.5 సంవత్సరం పాటుగా మీకు అష్టమ శని జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే 13 జూలై నుండి మీనంలో ఉన్నట్టుగా శనిశ్చరుడు వక్రీకరణ చెందబోతున్నాడు 13 జూలై నుండి. సో వక్రీకరణ చెందిన గ్రహం వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది. సో ఎలా ఉండబోతుందో చూద్దామండి. రాహు మీకు సప్తమంలో ఉన్నారు, కేతు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. సో ఎలా ఉండబోతుందంటే ఈ యొక్క రవిగ్రహం 16 జూలై నుండి మీకు వ్యయస్థానంలో రావడం వల్ల, కర్కాటకంలో ఉండటం వల్ల ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. బహుదూర ప్రయాణాలు 500 కిలోమీటర్లు పైబడి ఏదైనా బహుదూరం కిందిగా వస్తుంది. కొంతమందికి విదేశీ ప్రయాణాలకు కూడా అవసరం కావచ్చు. మరి ఈ యొక్క కుజగ్రహం చూస్తే 28 జూలై నుండి 2వ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తుంది. మాటపై చాలా నియంత్రణ అవసరం. కుజుడు శక్తికి కారకుడు అండి. సో కాబట్టి అంటే దూకుడుగా వ్యవహరించిన దూకుడు మాటల వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో హఠాత్తుగా మాట్లాడి ఇతరులను బాధ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట నియంత్రణ చాలా అవసరం. దీంతో ఎన్నో పనులు మీకు జరుగుతాయి కూడాను. సో అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీకు కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి సో నెగిటివ్ ఆస్పెక్ట్లో చూస్తే మాట పట్టింపులు, గొడవలతో పాటుగా పాజిటివ్గా చూస్తే ప్రాపర్టీ సంబంధమైన బెనిఫిట్ కూడా మీకు కలుగుతుంది అని చెప్పాలండి. మరి శుక్రగ్రహం 26 ఈ యొక్క జూలై నుండి 11వ స్థానంలోకి వస్తారు, గురుడితో కలుస్తారు. అదేవిధంగా 11 నుంచి 15 వరకు రవి శుక్ర గురు కాంబినేషన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రాజయోగం వస్తుంది. అంటే గజలక్ష్మి రాజయోగం అంటారు. లాభస్థానంలో గురు శుక్రులు కలిసి ఉన్నారు, గజలక్ష్మి రాజయోగం ఉంటుంది అని చెప్పబడుతుంది. దీనివల్ల ఏంటయ్యా అంటే ఆర్థిక లాభాలు, డబ్బు రాబడి బాగా వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. సో ఇది పాజిటివ్గా చెప్పుకోవాలి. ఈ యొక్క సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో చూస్తే మీకు అష్టమ శని ఫామ్ అయింది ఏప్రిల్ 1వ తారీఖు నుండి. సో దీంతో ఏంటంటే చిన్న అనారోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చండి. 13 జూలై నుండి ఈ యొక్క శనిశ్చరుడు వక్రీకరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఆరోగ్య విషయంగా ఆ విధంగా ఉంటుంది. మరి సంతాన పరంగా చూస్తే ఈ యొక్క పంచమ స్థానాధిపతి గురుడు మిథునంలో ఉండి శుక్రుడితో కలిసి స్వస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారండి. కాబట్టి గురు శుక్ల యొక్క స్థితి అనేది పంచమ స్థానం మీద మంచి శుభయోగం ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పెద్దలతో సోదరుల ముందు యొక్క సమస్యలు తొలగిపోతాయి, ప్రేమ బంధాలు బలపడతాయండి.
అదేవిధంగా మీ యొక్క పిల్లలతో ఉన్నటువంటి ఒక విభేదాలు తొలగిపోతాయి. ప్రేమ సంబంధం బాగా, పిల్లలతో అటాచ్మెంట్ బాగా పెరుగుతుంది. మీ యొక్క సంతానం కూడా విద్యలో అద్భుతంగా రాణించగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే లాభస్థానంలో గురు శుక్రుడు యొక్క స్థితి పంచమం మీద ఉంది కాబట్టి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు బలంగా ఉంటాయి. ఆదాయం కూడా ఆ విధంగానే వస్తుంది. కాకపోతే కుజకేతుల యొక్క స్థితి రాశిలో ఉన్నారు కాబట్టి ఎమోషన్స్ కొంచెం గురయ్యే అవకాశం తప్ప, బట్ మొత్తంగా చూస్తే ధనపరంగా ఆదాయము పెరుగుతుంది అని చెప్పాలండి. ఎప్పుడైతే రవి మీ యొక్క రాశాధిపతి వ్యయంలోకి వెళ్తారో ఖర్చు కూడా ఉంటుంది. మీ కొరకు, మీ గురించి, ప్రయాణాల గురించి ఖర్చు ఇండికేట్ చేస్తుంది అని చెప్పవాలి. మరి విద్యార్థుల విషయంలో ఏంటంటే గురుగ్రహము పంచమ స్థానంలో ఉండి పంచమాన్ని వేషిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారే విన్ అవ్వగలుగుతారు. బట్ దిస్ టైమ్ ఈజ్ వెరీ పాజిటివ్. మరి న్యాయపరమైన విషయాలకు వచ్చే వరకు, లీగల్ విషయాలకు వచ్చే వరకు ఈ యొక్క గురు శుక్ర ప్రభావంతో అదృష్టం కలిసి వస్తుందండి. ఈ యొక్క జూలై మాసంలో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వివాదాలు తొలగి డబ్బు రాబడి వస్తుంది. అదేవిధంగా సమస్యలు పరిష్కార దిశగా మీకు వస్తాయి అనుకూలంగా చెప్పాలి. మరి ప్రత్యేక వర్గాలైనటువంటి రాజకీయము, ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, గృహిణులు, రైతులు, వృద్ధులు ఇలా చూద్దాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఈ యొక్క రాజకీయ నాయకులకి ఏంటంటే ఈ యొక్క కుజ కేతు కలయిక వల్ల మీ యొక్క జన్మరాశిలో జరిగింది కాబట్టి అంగారక యోగం ఉంటుంది. కొన్నిసార్లు ప్రతిష్టలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏది పడితే అది మాట్లాడడము, ప్రామిస్ చేయడం అనేది కరెక్ట్గా కాదు, చెక్ చేసుకోండి. అదేవిధంగా మాటపై ఏకాగ్రత, నియంత్రణ అవసరం అండి. కానీ శుక్రుడు 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ అధికారులతో సత్సంబంధం నెరవేర్చగలిగితే కనుక వారి ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకోగలుగుతారు. లక్కీలీ ఇక్కడ ఈ యొక్క శుక్రగ్రహం 11లో ఉండి పంచమాన్ని చూస్తూ ఉన్నారు. సో అధికారులతో ఉన్న సమస్యలు తొలగిపోయి అధికారుల నుండి మీరు ఒక బెనిఫిట్ కావచ్చు, వాళ్ళ యొక్క సహకారాలు పొందుతారు అని చెప్పవచ్చు. మరి గవర్నమెంట్ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది? కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి జీతం పెరుగుదల స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. ఏది ఏమైనా క్రమశిక్షణ అనేది చాలా అవసరం గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ యొక్క జూలై మాసంలో. మరి ప్రైవేట్ ఉద్యోగులకు కార్యాలయ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. గాసిప్స్ ఇలా నెగిటివ్ ఉంటాయి కార్పొరేట్లో. అవన్నీ పట్టించుకోకండి. అవి మీ మీద ఏ మాత్రం ప్రభావం చూపించవని చెప్పవచ్చండి. ఏది ఏమైనా ప్రైవేట్ ఉద్యోగులకి బోనస్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పాలి. మీ యొక్క వర్క్ అనేది, మీరు చేస్తున్న పని, మీ టార్గెట్స్ ఏ విధంగా చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పర్యవేక్షణలో ఉంచబడతాయి. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండి. సో రాజకీయాల మీద పక్కన పెట్టండి. మరి పారిశ్రామికవేత్తలకు ఎలా ఉంటుంది అని అంటే లాభాలు వస్తాయి, కానీ పేరు ప్రతిష్ట విషయంలో కొంచెం జాగ్రత్తగా, బ్రాండ్ కానీ మీ యొక్క మార్కెట్ కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి చిన్న వ్యాపారులకి, బడా వ్యాపారాలు చూసాం, చిన్న వ్యాపారులకు ఎలా ఉంటుందంటే పాత కస్టమర్లు ఉంటారు కదా, వారు కొత్త కస్టమర్లు మీరు తీసుకొచ్చి వస్తారండి. మీరు మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలి. కస్టమర్లో ఫ్లో ఉంటుంది. సో ఫర్దర్గా బిజినెస్ కోసమే మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలి. అహంకారాన్ని కూడా దూరంగా ఉంచుకోవాలి. సో దురుసుగా వ్యవహరించకూడదు. గృహిణుల విషయంలో పెద్దలు, పిల్లలు వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, గృహిణులు బాగా ఉండగలుగుతారు. కానీ మీ యొక్క స్వీయ ఆరోగ్యంపై మాత్రం మీరు దృష్టిలు పెట్టాలి ఈ యొక్క గృహిణులు అని చెప్పాలి. పిల్లల చదువు, ఆరోగ్యం బాగా ఉంటాయి. డబ్బు కొరత ఉండే అవకాశం చాలా తక్కువ ఈ యొక్క గృహిణులకి, సింహరాశి వారికి. మరి రైతులకి, సో దేశాన్ని వెన్నెముక రైతు. సో వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుందని అంటే వీరి యొక్క వేసిన పంటలకి మంచి ధరలు వస్తాయండి. కాకపోతే మీరు కుజుడు కేతుతో కలిసి ఉన్నారు కాబట్టి భూతగాదాలు కాబట్టి ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. చాలా శాంతంగా ఉండాలి. అదేవిధంగా మీరు ఎంతమంది అగ్రికల్చరల్ ఆఫీస్ ఇలాంటి వారు ఉంటారు, ప్రామాణికత, కొత్త కొత్త పద్ధతులు ఎలా అవలంబించాలి, వారి యొక్క సలహాలు తీసుకోవడం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పాలి. మరి వృద్ధుల విషయంలో ఏంటంటే ముఖ్యంగా పెద్దవారు, సీనియర్ సిటిజన్స్, 60 ఏళ్ళ పైబడిన వారు ఎవరైనా కూడాను వారి యొక్క ఆరోగ్యంపై ధ్యాస ఉంచాలి, ఫోకస్ చేయాలి అని మనకు కనబడుతూ ఉంది. ఆర్థిక సమస్యలు అయితే మాత్రం క్లియర్గా తొలగిపోతాయి. కొంతమంది వృద్ధులు, పెద్దవారు, సో వారి మనవాళ్ళు, మనవరాళ్లతోటి సరదాగా సమయాన్ని గడిపే అవకాశం చాలా బలంగా కనబడుతూ ఉందండి. మరి మొత్తంగా చూసాం. మరి ఇందుకు రెమెడీస్ ఏంటయ్యా, నివారణ పద్ధతులు ఏంటంటే శని వక్రీకరించి 7వ స్థానం టచ్ చేస్తూ ఉన్నాడు. సో శని శాంతికి సంబంధించి, శని గ్రహం అంటేనే ఒక క్రమశిక్షణకు మారు పేరు, పద్ధతికి, కష్టపడే తత్వానికి, కర్మకు కారకుడు అయిన కాబట్టి ఏంటంటే ముఖ్యంగా క్రమశిక్షణ, వినయం కూడా చాలా అవసరం. కుజుడు కేతుతో కలిసి ఉన్నారు. 28 తర్వాత కూడా ఆయన వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి క్రమశిక్షణ, వినయ విధేయతలు కలిగి ఉండాలండి. పనిపై దృష్టి బాగా పెట్టండి, మీ పని మీదనే ఉండండి. సో అదేవిధంగా శని శాంతికి విషయానికి వచ్చే వరకు శని వక్రీకరించి ఉన్నారు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా
శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతూ ఉండి శనిగ్రహం కనుక బలహీనంగా ఉంటే వక్రీకరించబోతున్నారు 13 జూలై నుండి. కాబట్టి సో శని గ్రహాలయాలు సందర్శించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, అవసరం ఉండి బలంగా లేకపోతే కనుక జపం తర్పణం హోమం చేయించుకోవడం, వృద్ధులకి అనాథలకి మీకు తోచినంత సహాయ సహకారాలు అందించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మొత్తంగా చూస్తే ఇక్కడ లక్ష్మీనారాయణ పూజ అంటే అమ్మవారి విష్ణుమూర్తి లక్ష్మీ ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పవచ్చు. సో మొత్తంగా చూస్తే ఎలా ఉన్నాయంటే విద్యార్థులకు సూపర్గా చాలా బాగుంటుంది, గృహిణులకు బాగుంటుంది, పెద్దవారికి కూడా బాగుంటుంది. వృద్ధులు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోవాలి, గృహిణులకు కూడా స్వీయ ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి. సో ధన రాబడి పెరుగుతుంది. రవి వ్యయంలో ఉండటం వల్ల సెల్ఫ్గా కొంత ఖర్చు అనేది 2వ వారం వరకు ఉంటుంది. ప్రయాణాల ద్వారా కూడా ఉంటుంది. ప్రేమ సంబంధాలు కుటుంబ సభ్యులతో కావచ్చు, పెద్దవారితో కావచ్చు, మీ యొక్క సంతానంతో కూడా బాగా బాధపడతాయని చెప్పవచ్చు. గత 2-3 మాసాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండవచ్చు. ఈ శనిశ్చరుడు అష్టంలో ఉండటం వల్ల 13 జూలై నుండి వక్రీకరణ చెందుతున్నారు. కాబట్టి గతంలో వచ్చిన అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి పొందడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మంచి సమయం అని చెప్పాలి. రాజకీయ నాయకులకు బాగుంటుంది. గవర్నమెంట్ అధికారులతో సంబంధాలు నేర్చుకోవడం వల్ల లాభాలు పొందుతారు, కానీ బెనిఫిట్ అవుతారు. వాళ్ళ యొక్క కార్యక్రమాలు పనులు పూర్తవుతాయి. కానీ పబ్లిక్లో మీకు పేరు ప్రతిష్టలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మాట వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. ఉన్నతాధికారుల సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లాంటివి ఉంటాయి. మీ యొక్క పనితీరు అనేది అబ్జర్వేషన్లో ఉండబడుతుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు కావాలంటే విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. మీకు కనుక ఇంకా సింహరాశి గురించి డీటెయిల్గా కావాలి అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు, అసలు వారు ఈ రాశిలో ఎందుకు జన్మం తీసుకున్నారు అనే విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేసామండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనించగలిగితే మంచి విషయాలు అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.